చిన్నాని కలవడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఒక మృత్యుంజయుడిగా బయటపడటం జరిగింది. తనతో పాటు మిగతా 6 ఎవరైతే తన తోటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కోల్పోవడం జరిగింది. అయినా కూడా తన ధైర్యాన్ని విడవకుండా అందరూ రక్షించే విధంగా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. తను చిన్న మొత్తం వివరించాడు. చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. సుమారు ఒక 20 గంటల పాటు సముద్రంలో ఆ విధంగానే రక్షణ కోసం ఆ విధంగా వేచి ఉండటం ఏదైతే ఉందో చాలా బాధ కలిగిస్తుంది. కేవలం 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నాడు. కానీ ఏ తప్ప కానీ, ఏ బోటు కానీ, ఏ షిప్ కానీ రాకపోవడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. అలాగే సమాచారం అందకపోవడం ఏదైతే ఉందో మరింత బాధాకరం. ఆ విధంగా సమాచారం సకాలంలో అంది ఉంటే కోస్ట్ గార్డ్ కానీ, హెలికాప్టర్ కానీ వెళ్ళి వాళ్ళు రక్షించుండేది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ స్థైర్యాన్ని కోల్పోకుండా అందరూ కూడా ఆ ప్రయత్నం చేయటం, 6 కలిసి ఉండటం, అందరూ కలిసి షిప్ దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఒక ప్రయత్నంతో వెళ్ళటం, 4 ఆగిపోవటం, ఒకళ్ళు ఆ షిప్ ఎక్కిన తర్వాత మిగతా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయటం, అప్పటికే వాళ్ళు గల్లంత అయిపోవటం, ఆ విధంగా జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఎప్పుడు కూడా వినలేదు. ఆ విధంగా జరిగింది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం తీసుకుంటుందని భావిస్తున్నాను. అందరం కలిసి ఈ యొక్క రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో బోట్లో వాటిపైన మానిటరింగ్ సిస్టమ్ ఏదైతుందో మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. ఇవాళ GST మన ఏదైతే వాళ్ళ సంబంధించిన జియో ట్యాగింగ్ బోట్స్కి, అలాగే శాటిలైట్ ఫోన్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత కూడా బోట్ ఎక్కడుంది, గల్లంత అయిపోయిన తర్వాత సమాచారం వచ్చే విధమైన సిస్టమ్స్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కుటుంబాలందరికీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళకి సరిగిన కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చిన్న పిల్లలే, వాళ్ళందరినీ కూడా వాళ్ళ చదువు, మిగతా వాళ్ళకి సంబంధించిన ఉపాధి అన్నిటికీ కూడా ప్రభుత్వం చూస్తుంది. ఆ విధమైన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తాయి. ఆ విధంగా మేము కూడా మాట్లాడి మా తోచిన సాయం తప్పనిసరిగా చేస్తాం. అలాగే ప్రభుత్వం సాయం కూడా పూర్తి స్థాయిలో అందేటట్టు, ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు మేము కూడా ప్రయత్నం చేస్తాం. చిన్న యొక్క ధైర్యాన్ని ఈ సందర్భంగా మనం కూడా మెచ్చుకోవాలి. ఆ విధంగా పోరాటి ఆ విధంగా షిప్ ఎక్కడం ఏదైతుందో తనని కలిసిన తర్వాత మాకు కూడా ఆ విధంగా అనిపించింది. తప్పనిసరిగా ఈ యొక్క పరిస్థితి ఇంకెవరికి రాకుండా ఉండే విధంగా మేము చర్యలు తీసుకొని ప్రయత్నం చేస్తాం.